rhythm like a. ఫ్రెండ్స్ ఇది జిబ్రానిక్ బ్రాండ్ కూల్ ప్యాడ్ ఫ్రెండ్స్. ఇది మనం ఎందుకు కొనుక్కుంటాం, ల్యాప్టాప్ హీట్ ఎక్కితే ఆ వేడిని బయటికి లాగడానికి మనం కొనుక్కుంటాం. ఇది ఎలాగుంది అంటే లోపల చల్లగాని బయటికి పంపిస్తుంది, మనకి హీట్ని వెనక్కి లాక్కోవాలి. ఇది పైకి గాలి వస్తుంది చూడండి, గాలికి అటు ఇటు తిరుగుతుంది. చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ సపోజ్ ఇది ఇప్పుడు చూడండి ఎలాగుంది. అలాగా మనకు అవుట్ సైడ్ ఉండాలి, అంటే ఆ గాలిని లాక్కుంటుంది. ఇప్పుడు మనం ఎగ్జిట్ ఫ్యాన్ ఎందుకు పెట్టుకుంటాం, వేడి గాలిని లాక్కొని బయటికి పంపించడానికి పెట్టుకుంటాం. ఇది ఉల్టాగా ఉంది, రివర్స్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇది పైకి గాలి వస్తుంది, మనకి హీట్ని కింద నుంచి లాక్కోవాలి, కానీ అది లాక్కోవట్లేదు. చూపిస్తాను చూడండి. సపోజ్ ఈ పేపర్ పెట్టాను చూడండి ఎలాగుందో. చూడండి పేపర్ అలాగుంది కదా, అది మనకి రివర్స్లో ఉండాలి, ఇక్కడ ఉండాలి, కానీ ఇది పైకి గాలి వస్తుంది చూడండి, ఎగురుతుంది చూడండి పేపర్. సేమ్ ఇది కూడా సేమ్. చూడండి మరి ఇప్పుడు ఇది ఏమైంది అంటే వాళ్ళు ఈ ఫ్యాన్ అనేది రివర్స్లో పెట్టేశారు. మనం ఇప్పుడు ఇది తీసి ఇలా తిప్పి పెట్టాలి. ఇలా తిప్పి పెడితే మన ల్యాప్టాప్లో హీట్ అనేది బయటికి లాక్కుంటుంది. ఇప్పుడు చూద్దాం కింద పెట్టి పేపరు. చూడండి గమ్ము లేదు, ఏమీ లేదు. ఇక్కడ పెడతాం. చూసారు కదా ఇలా లాక్కుంటుంది. ఇప్పుడు హీట్ అనేది పైన ఉంటుంది కాబట్టి ఆ హీట్ని కిందకి లాక్కుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనం జాగ్రత్తగా బిగించేయాలి. అలాగే తిప్పాము అలా మళ్ళీ జాగ్రత్తగా బిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రీప్లేస్మెంట్ పెడితే ఇది 1 వీక్ తర్వాత వస్తుందని చెప్పింది సిస్టము. అంతవరకు మనం వెయిట్ చేయలేం కదా. కదా ఫిట్ అవ్వలేదు, చూద్దాం ఎందువల్ల ఫిట్ అవ్వలేదు. ఇక్కడైతే లోపలికి వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, కొత్తది కొనుక్కున్నా మనకి రిపేర్ చేసుకునే పని వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళు ఉల్టాగా పెట్టి బిగించారు, మనకి అర్జెంట్ ఇది. చూడండి ఇప్పుడు పేపర్ ఇక్కడ పెట్టాను, పర్లేదు. ఇప్పుడు గాలి లాక్కుంటుంది వెనక్కి మనకి. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ చూసారా, ఇలా ఉండాలి ఎప్పుడైనాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎయిర్ అనేది కిందకి లాక్కుంటుంది. మనం ల్యాప్టాప్లో ఎప్పుడైనా పెట్టుకుంటే ఇక్కడ హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ అనేది కిందకి లాక్కోవాలి. ఇంతకు ముందు ఎలాగుంది, కింద వేడి పైకి లాక్కునేది, ఇటుపక్క గాలి వచ్చేది. ఇప్పుడు చూడండి పేపర్ పడదు, చూడండి పడదు, లాక్కుంటుంది. ఈ ఫ్యాన్ కూడా చూడండి ఇలా ఉండాలి. మనకి ఇంతకు ముందు ఇక్కడ లాక్కునేది, ఇప్పుడు చూడండి వేస్తే కింద పడిపోతుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు మనం రీప్లేస్మెంట్ పెట్టింది ఇందాకటిది క్యాన్సిల్ చేసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీది కూడా ఇలాగానే వస్తే ఇలాగా ఫ్యాను మీరు తిప్పుకొని ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, టోటల్ స్క్రూస్ ఇప్పేసుకొని మీరు తీసి ఫ్యాన్ రివర్స్లో తిప్పేసి మళ్ళీ పెట్టి యాజ్ యూజువల్గా ఎలాగుందో అలా బిగించేసుకోవాలి ఫ్రెండ్స్.